రవీంద్ర గారు ఏదైతే దానికి ముందల పేరు నాని గారు నా తండ్రి గారు కార్యకర్తల ముందు ఏదైతే మా మీద అభియోగాలు మోపుతున్నారో మా మీద కేసులు పెడుతున్నారో దాని గురించి ఎట్లా జరిగిందో చెప్తే దానికి ఆయన అలాగే ఆయనకి కమిషన్ రూపంలో ఏమేమి తీసుకుంటున్నాడు కొల్లు రవీంద్ర గారు అనేది చెప్తే ఈ అన్ని నిజాలు బయటకు వచ్చేస్తున్నాయన్న భయంతో కంగారుగా ప్రెస్ మీట్ పెట్టేసి పాపం ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా కొల్లు రవీంద్ర గారు నోటికి వచ్చినట్టు అంటే ఒక మంత్రి పదవిలో ఉన్నాము, ఒక బాధ్యత గల మంత్రిని అని మర్చిపోయి ఒక మర్డర్ కేసు ముద్దాయిలాగా మాట్లాడారు. నేను కొల్లు రవీంద్ర గారి మాటలు చూస్తే సామాన్య ప్రజలకు అర్థమవుద్ది. ఆయన మాట్లాడిన పద్ధతి కానీ విధానం కానీ చూస్తే అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతూ ప్రతిదానికి ఒకటే కాన్సెప్ట్. ఏ మీటింగ్ మనం ఎత్తుక్కున్నా మీరు కొల్లు రవీంద్ర గారి కొల్లు రవీంద్ర గారు పోర్ట్ అని కొట్టండి యూట్యూబ్లో, ప్రతిదానికి ఒకటే చెప్తాడు. గూగుల్ ఎయిర్ వెళ్ళిపోతుంటే నేను తీసుకొచ్చా అని చెప్తారు ఆయన. అసలు గూగుల్ ఎయిర్కి నిన్న ప్రెస్ మీట్లో కూడా చూస్తే ఆయన అంటున్నారు పేరు నాని గారు గూగుల్ ఎయిర్ అంటే బందర్ పోర్ట్ని గూగుల్ ఎయిర్ పంపిస్తానంటే పేరు నాని గారు సంతకం పెట్టారని చెప్తున్నారు. నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఉందా కొల్లు రవీంద్ర గారు నేను అడుగుతున్నా. సాక్ష్యం ఉంటే చూపించు. అది తప్పు ఒప్పుకుంటాం. అయ్యో మేము ఇట్లా సంతకం పెట్టామండి కొల్లు రవీంద్ర గారు మీరు చెప్పింది నిజం ఒప్పుకుంటాం. సంతకం పేరు నాని గారు ఏమన్నా సంతకం పెట్టినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఊరికే పబ్బం గడుపుగా బురద చల్లుతున్నావా అనేది మీరు ఆలోచించుకోండి. అది సాక్ష్యం ప్రూవ్ చేయండి, మీకు క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధం. అలాగే పోర్టు నాకలా నేను చేశానని చెప్తున్నాను. అంటే ఎంత నిస్సిగ్గుగా మీరు తయారయ్యారంటే, పోర్టు మీరు చేశారా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు చేసింది ఎవరు? ఆ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అప్పుడు మొత్తం అంటే ప్రజలు ఏమనుకుంటున్నారనేది వాళ్ళు తీసుకుని ఆ మీటింగ్కి మీరు కూడా వచ్చారుగా. మా హయాంలో జరిగిన మీటింగ్కి మీరు కూడా వచ్చారుగా. అసలు మీరు పోర్టు కోసం చేసింది ఏంటి? అలాగే తమరు పోర్టు విషయంలో ఏం చేశారు అనేది మనం మాట్లాడుకుంటే 2018 ఫిబ్రవరి 8వ తారీఖు అంటే మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే నెల రోజులకు ముందు చంద్రబాబు గారిని మీరు ఇక్కడికి పిలిచి 4-5 మిషన్లు భారీగా పెట్టి మన పాండురంగ స్వామి గుడి సంబరాలు చేస్తాం. మనం ప్రతి చోట సెంటర్లో ఆపి జనాలు పాండురంగ స్వామి గారిని దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొడతారు. అట్టాగా మిషన్లు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించావు కానీ ఇక్కడ జనాలతో పిచ్చోళం చేస్తా కొబ్బరికాయలు కొట్టించారు. కానీ ఎక్కడైనా పోర్టు జరిగే పనుల దగ్గర ఒక కొబ్బరికాయ కొడతాం కానీ ఒక ఇటుక పని జరిగిందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కాదు, నాని గారు అబ్బాయి కిట్టు చెప్పేది తప్పు, పోర్టు పనులు 2019కి ముందే మేము మొదలెట్టాము అంటారా? ఏదో ఒకటి చూపించండి వీడియో. మీరు అక్కడ ఏదో పని చేసింది చూపించండి వీడియో. అలాగే తమరు చేయకపోగా మేము చేసిన దాని గురించి మీరు ఎలక్షన్కి ముందేం మాట్లాడారు, ఎలక్షన్కి తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి నేను టీవీలో అందరికీ చూపిస్తాను. ఎలక్షన్ ముందేం మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కేవలం ఎలక్షన్ స్టంటు వెళ్ళి అక్కడ సముద్రంలో రాళ్ళు పారేస్తున్నారు తప్పితే పనులు ఏం జరగట్లేదని తమరి నోటితో తమరే ఇదేం మళ్ళీ ఏ జనరేటెడ్ అంటారేమో మీరే మాట్లాడుతున్నారు. ఒకసారి చూసుకోండి. లేకపోతే మీకు తెలిసిన ఛానల్ మీరు మంత్రిగా ఉన్నారు 5 నిమిషాల్లో మాలాంటి సామాన్యుడే తెప్పించుకున్నారంటే 5 నిమిషాల్లో మీ వీడియోలు మీరే తెప్పించుకోవచ్చు. అలాగే తర్వాత తమరేం మాడుతున్నారు, ఎలక్షన్ గెలవంగానే తమరు పోర్టు విజిటింగ్కి వెళ్ళినాక ఏం మాడుతున్నారు, 37% పనులు అయిపోయినాయి. ఏదైతే మీరు సముద్రంలో రాళ్ళు పోసారన్నారు చూడండి, ఆ రాళ్ళు పోసిన చోటే నుంచుని తమరు నార్త్ బ్రేక్ వాటర్ అయిపోయింది, సౌత్ బ్రేక్ వాటర్ అయిపోయింది, పైలింగ్ వర్కులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఎంత నిస్సిగ్గుగా తమ రాజకీయాలు చేస్తున్నారు అన్నదానికి నేను కాదండి సాక్ష్యం, తమరే సాక్ష్యం. తమరు మాట్లాడింది వీడియోనే ప్లే చేశాను, నేనేం మాట్లాడలేదు. అలాగే పోర్టు గురించి ఇది చూపించా. మెడికల్ కాలేజ్ తమరి కళ. మెడికల్ కాలేజ్ కోసం 2014 నుంచి 19 వరకు తమరు తీసుకున్న ఒక్క స్టెప్ అయినా మరి చూపించగలరా? మెడికల్ కాలేజ్ మీ కళ. ఇంత నిస్సిగ్గుగా నా అబద్ధాలు. మెడికల్ కాలేజ్ ఎవరి హయాంలో వచ్చింది, ఎవరి హయాంలో పూర్తయింది, ఎవరి హయాంలో పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారనేది జగమెరిగిన సత్యం. మీరు అబద్ధాలు ఆడి మీడియా ఛానల్లో చెప్పినంత మాత్రం నిస్సిగ్గుగా మీరున్నంత మాత్రం ప్రజలంత పిచ్చోళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా. అలాగే ఒక మత్స్యకారుడు వయ్యుండి మత్స్యకారుల కోసం కనీసం ఫిషింగ్ హార్బర్ అని మాటలు చెప్పావు కానీ ఒక్క పనైనా ముందుకు కదిపావా? 2014 నుంచి 19 పోనీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు పొత్తులో ఉన్న తమరు కదా, మరి ఎందుకు చేయించుకోవాలా? అది కూడా చేసింది మా హయాంలోనే అని మీకు చెప్తున్నా. అలాగే తమరు క్రీడా శాఖ మంత్రి చేశారు. మరి
అనిల్ కుంబ్లే గారిని అటు ఇటు తిప్పి ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకున్నారు. కానీ మన ఊరి కోసం తమరేమి చేశారు? క్రీడాకారుల కోసం ఏం చేశారు? మేము మా హయాంలో ఇండోర్ స్టేడియం కట్టాం, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేశాం, టెన్నిస్ కోర్టులు కూడా పనులు జరుగుతుంటే తమరు ఆపడం జరిగింది. వీటిని మేము కట్టామనే నెపంతో కనీసం తాళాలు కూడా తెరవకుండా ఉంచిన ఘనత తమరిది. స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర జిమ్ శాంక్షన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అందరూ అక్కడ జిమ్ వాడుకుంటున్నారంటే అది కూడా వచ్చింది మా హయాంలోనే. తమరు క్రీడాశాఖ మంత్రి సార్, అప్పుడు తమరేం చేయలేదు, అన్నీ మీరు చేశానని చెప్తున్నారు. అలాగే ఇవన్నీ కాకుండా తమరేం చెప్తున్నారంటే అసలు పేరు నాని గారు కానీ పేరుని కుటుంబం కానీ అసలు బందరికి చేసింది ఏంటి అంటున్నారు. తమరికి తెలిసి ఉండకపోవచ్చు, పేరుని కృష్ణమూర్తి గారు అనే ఆయన బందరు మున్సిపాలిటీ వాటర్ సప్లై కోసం తరగటూరు దగ్గర ల్యాండ్ కొని తమరు అప్పుడప్పుడు వీడియోలు తీసుకుంటూ ఉంటారు కదా తరగటూరు వెళ్ళి, అది ఎవరు ఏర్పాటు చేశారని మన మాంగారిని బతుకున్నప్పుడు అడగలేదేమో మీరు? ఎవరినైనా మీ పక్కన వాళ్ళని ఎవరిని అడిగినా పేరుని కృష్ణమూర్తి గారు చేశారనేది ఎవరైనా తెలిసిన సత్యం. అలాగే నార్త్ సౌత్ మండలాల్లో వాటర్ సప్లై ఏర్పాటు చేసిన ఘనత కూడా మాదే. లేదు తమరు చేశారని ఉంటే దానికి ఏమైనా సాక్ష్యాలు ఉంటే తమరు ప్రెస్ మీట్ పెట్టి తమరు ప్రెస్ మీట్గా మాట్లాడండి. అయ్యో కులరేంద్ర గారే చేశారు, మేము అబద్ధాలు ఆడాం, మేము తప్పు చేసామని మేము ఒప్పుకుంటాం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి. తమరు ఏమీ చేయకుండా ఏదో చేశానని మాట్లాడతాం. అలాగే పేరు నాని గారు ఇవి కాకుండా తమని కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఏంటి, మీకు కమిషన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? అలాగే మన మెగా సంస్థ వాళ్ళతో ఈ బీచ్ ఫెస్టివల్ నెపంతో జనాలందరిని అటు తరలిచ్చి మార్కెట్లో మన బిల్డింగ్కి స్లాబ్ వేయించుకోవటం వాస్తవమా కాదా అని అడిగారు. దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు సార్? లేదంటే మెగా వాళ్ళు కట్టలేదు, మెగా వాళ్ళతో కూర్చోబెట్టి వీళ్ళు మాకేం ఇవ్వలేదని చెప్పొచ్చు కదా సార్? చెప్పలేదు కదా తమరు. మరి అది ప్రూవ్ చేసుకోవాలి కదా. అయ్యేం మాట్లాడేది లేదు, ఏదో ఒకటి అనేయాలి. ఇంకోటి, తమరు మాట్లాడేది చాలా సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. నాకంటే వయసులో పెద్దోళ్ళు, నాకు మీకంటే ఎక్కువ బూతులు వచ్చు సార్. కానీ మనం నాయకుడి స్థానంలో ఉంటున్నాం, జనాలకు ఒక ఎగ్జాంపుల్ అయ్యే దిశగా మనం మాట్లాడాలి. మీరు నోటికి వచ్చినట్టు, నీకంటే వయసులో పెద్ద ఆయన్ని, నా తండ్రిని నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడటం జరిగింది. 5 నిమిషాలు మిమ్మల్ని మాట్లాడాలంటే ప్రెస్ ముందు. కానీ నా తండ్రి నాకు సంస్కారం నేర్పారు, పెద్దవాళ్ళని గౌరవించడం. అందుకే మీరు ఎప్పుడైనా చూసుకోండి, తమరిని నేను రాజకీయంగా విమర్శిస్తా తప్పితే ఏ రోజు వాడు వీడు అని కానీ అంతకంటే పెద్ద పెద్ద పదాలు కానీ నేను ఏనాడు మాట్లాడలేదు. వర్క్ ఆర్డర్కి 3%, 5% ఎవరు తీసుకుంటున్నారో మేము చెప్పట్లేదు సార్. అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి, తమరు ఆఫీస్ ఎదురుకుండా ఉంటుంది అన్నపూర్ణ క్యాంటీన్, అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఊరికి ఒక గుడ్డ కప్పుకొని మీరని తెలియకుండా అట్ట వెళ్ళి కూర్చుంటే తమరి కార్యకర్తలు మాడుతున్నారు సార్. పాపం కమిషన్లు అన్నీ పెద్ద ఆయన తినేస్తున్నాడు, మనం తింటాకేం లేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సార్. మేము ఏదో టీ కబోకి వెళ్ళినప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు. కొద్దిగా కనుక్కోండి, నేను అబద్ధాలు చెప్పట్లేదు. కాబట్టి అన్నీ తెలుసుకుని గ్రౌండ్ రియాలిటీగా మాట్లాడండి. ఏది పడితే నాకు మీడియా ఉందని ఏది పడితే అది మాట్లాడేస్తే కుదరదు సార్. కాబట్టి ఆలోచించి మాట్లాడండి, సక్రమంగా మాట్లాడండి, దమ్ముగా రాజకీయం చేయండి. అంతేగాని నిస్సిగ్గుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, కుటుంబాల గురించి మాట్లాడటం. మీ ఇంట్లో ఎన్ని జరిగినా కూడా నేను ఒక్కటి కూడా మీ ఇంటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థి మీరు మాత్రమే. మీ ఇంట్లో మీ భార్య గారు కాదు, మీ అబ్బాయి గారు కాదు, మీ ఇంట్లో ఎవరూ కాదు. నా రాజకీయ ప్రత్యర్థి మీరు. మీ గురించి నేను మాట్లాడదలుచుకుంటే మీరు రాజకీయంలో చేసే తప్పుల గురించి, మీరు రాజకీయంలో చేసే అన్యాయాల గురించి నేను మాట్లాడాలి. అంతే తప్పితే ఇళ్ళ జోలికి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతానికి నేను వెళ్ళకూడదు. చేస్తే అది దమ్మైన రాజకీయం అనిపించుకోదని మీకు తెలియజేస్తున్నాను. చిన్నవాడినైనా మీకు మంచిగా రాజకీయం చేయండి, ఇద్దరం పోరాటం చేసుకుందాం. అంతేగాని ఇలాంటి రాజకీయాలు మీరు చేస్తే మాకు కూడా కుర్రోళం సార్, మేము కూడా పేషెన్స్ ఎక్కడో అక్కడ సన్నగిల్లుతూ ఉంటుంది. సన్నగిల్లినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకు మంచిగానే రాజకీయం చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం. మీరు మీ పాత్ర మీరు పోషించండి. ఇదేమన్నా తప్పులుంటే మేము ఎత్తి చూపుతాం. ఎవరు అధికారంలో ఉన్నా బందరం మంచి కోసం చేసుకుందాం, మంచి శైలిలో రాజకీయాలు చేయండి అని కొల్లు రవీంద్ర గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.